ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మా వాగ్దానం చేత మనందరితో మాట్లాడుతున్నారు. అది సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ లేఖనాన్ని మనం చూద్దాం. యెహోవా నీకు ఆధారమగును. ప్రభువు వారు స్పష్టంగా ఈ దినమున మనతో, మనందరితో, ప్రతి విశ్వాసతో మాట్లాడుతున్నారు. దేవుని ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో, దేవుని నీవు ఎప్పుడైతే విశ్వసించావో, ఆ దేవుడైన ప్రభుని యేసుక్రీస్తు మార్గంలో నువ్వు నడవాలని నిర్ణయించుకున్నావు, ఆనాటి నుండి ప్రభువు నీకు ఆధారముగా, ఆయనే సకలముగా నిన్ను వెంబడిస్తూ ఆయన ఆధారమవుతున్నారు. కనుక ప్రియమైన విశ్వాసులారా, మనము ఎవరిని ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవించుతున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉదయకాల సమయం దేవుడు ఆధారముగా గలవారు జనులు ధన్యులు అంటున్నారు. మరి దేవుడు ఆధారము మనకు అగుచున్నాడు అని స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి లేఖనము ప్రతి విశ్వాసికి కూడా ఆధారమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క తన జనమునకు ఆధారం. అట్టి ఆధారమైన క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ప్రభువు కొరకు ఎదురు చూడగలిగినట్లయితే ఆయన నిత్యము మనకు ఆధారమై, ఆయనే ఆధారభూతుడై నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోతే మన మనుగడే లేదని దేవుని వాక్యం సెలవిస్తూ. మరి ఈ వాక్యము మనందరిలో కూడా ఫలించాలి అనుకున్నట్లయితే అందరం కూడా తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఇదిగోనైనా నీవు మాకు ఆధారం అగుచున్నావు. ఆ రీతిగా ప్రతి విశ్వాసికిని, ప్రతి జనమునకును నీవే ఆధారమై ప్రతి ఒక్కరిని నీ కృపచేత నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపించుకుంటూ, నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ నామము మాత్రమే హెచ్చించు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.